హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. దిస్ వనిషి గైస్. మన హైదరాబాద్లోనే కేంద్ర ప్రభుత్వ సంస్థ ఒకటైతే ఉంది. అందులో మనకు 3 రకాల జాబ్స్ రావడం అయితే జరిగింది. దట్టు మనం 10th ITI డిగ్రీ డిప్లొమా మీద బేస్ అయ్యి మనము 57,000 రూపాయల నుంచి 69,000 వరకు శాలరీ అయితే తీసుకోవచ్చు. మీరు నమ్మరు కానీ 10th ITI మీద ఉన్నటువంటి పోస్టులకు 57,000 బేసిక్ పేనే ఉంది. సో అలవెన్సెస్తో కలిపితే 65,000 పైన అయితే మనం జీతం అయితే తీసుకోవచ్చు. అండ్ చాలామందికి నోటిఫికేషన్ తెలియదు, అండ్ చాలామందికి తెలిస్తేనే కదా కాంపిటీషన్ ఉండేది. సో చాలామందికి తెలియదు, బట్ కాంపిటీషన్ కూడా లేదు కాబట్టి సో మనము త్వరగా ట్రై చేస్తే లాస్ట్ డేట్ కూడా August 26 వరకే ఉంది. కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి. మన హైదరాబాద్లోనే ఉంటాము, మన హైదరాబాద్లోనే ఎగ్జామ్ రాస్తాము, మన హైదరాబాద్లోనే పర్మనెంట్గా ఉద్యోగం చేసుకుంటాము, ఇక్కడనే ఉంటాము. సో ఎక్కడికి వెళ్ళాల్సిన పని కూడా లేదు. తెలుగు అండ్ ఇంగ్లీషు నార్మల్గా తెలిస్తే చాలు, దానికి అప్లై చేసి మనం ఎగ్జామ్ అయితే రాయొచ్చు. సో దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ నేను PDF రూపంలో అయితే ఇస్తాను. సో దీనికి ఒక్కసారి చూడండి PDFను. నేను టెలిగ్రామ్లో కూడా మీరు జాయిన్ అయి ఉండండి, అక్కడ కూడా నేను PDFను సెండ్ చేసే ప్రయత్నం చేస్తాను. బట్ PDFని డీటెయిల్గానైతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మళ్ళీ మీకు ఏ డౌట్ రాకుండా. కాబట్టి అండ్ నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే ఖచ్చితంగా న్యూ వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో అండ్ మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతున్న వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. అండ్ ఖచ్చితంగా వీడియో లైక్ చేసిన తర్వాతనే మీరు వీడియోని అయితే స్కిప్ చేసి వెళ్ళిపోండి. థ్యాంక్ యూ. సో దీనికి సంబంధించిన PDFని అయితే డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గైస్, ఇక్కడ PDF ఓపెన్ చేస్తున్నాను. ఇక దీనిలో చూడండి, మనకు ARCI నుంచి మనకి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇది వచ్చేసరికి మనకి ఎక్కడ ఉండదు, హైదరాబాద్లోనే ఉంటుంది. హైదరాబాద్లో బాలాపూర్లో మనకైతే ఉండడం అయితే జరుగుతుంది. మనం ఆ రూట్లో మనకు ఎయిర్పోర్ట్ కూడా వెళ్ళడానికి ఒక రూట్ అయితే ఉంటుంది. సో ఆ రూట్లో అయితే ఉంటుంది ఇది. సో దీనికి బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ వచ్చేసరికి ఆన్లైన్ అప్లికేషన్ August 26 వరకు అయితే ఉంది. సో ఇది ఇక్కడ మీకు మెన్షన్ చేస్తారు స్టార్టింగ్లోనే, అది ఒకసారి చూసుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి మొత్తం 3 రకాల పోస్టులు అని చెప్పాం కదా. అందులో ఫస్ట్ పోస్ట్ కోడ్ అసిస్టెంట్ ఏకి సంబంధించినటువంటి పోస్ట్ అయితే ఉన్నాయి. అవి మొత్తంగా 5 ఉన్నాయి. సో దానికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ చూసుకుంటే ఏ బ్యాచులర్ డిగ్రీ ఫ్రమ్ ద రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. సో మనకు ఏదైనా ఒక బ్యాచులర్ డిగ్రీ అయితే ఉండాలి. దాంతోపాటుగా మనకు ఇక్కడ అదొకటి, దాంతోపాటుగా ఏదైతే సెక్రటేరియల్ వర్క్స్ ఉందో, సెక్రటేరియల్ వర్క్స్ అని అంటే ఈ 5 రకాల పోస్టులను మళ్ళీ డివైడ్ చేసినాడు. అంటే ఒక 2 పోస్టులు ఏవేవి అంటే ఇక్కడ చూడండి, మనకు ఒకటి అడ్మిన్ అని, తర్వాత డైరెక్ట్ సెక్రటరేట్ అని, డెస్క్టాప్ పబ్లిష్ అని, డిజైన్, లేఅవుట్, ప్రింటింగ్, దానికి సంబంధించి ఇట్లా డిసైడ్ చేసి మొత్తం 5 పోస్టులు. అందులో నార్మల్గా అడ్మిను, ఫైనాన్స్, స్టోరు, డెస్క్టాప్, దీనికి సంబంధించినటువంటి ఏదైతే పబ్లిషింగ్ ఉందో దానికి బ్యాచిలర్ డిగ్రీ అయితే ఉంటే సరిపోతుంది, మంచి మార్క్స్ అయితే ఉండాలని చెప్పడం జరిగింది. దాంతోపాటుగా ఇక్కడ సెక్రటేరియల్ వర్క్ సంబంధించిన దాంట్లో మాత్రము సో మనకు ఆ డిగ్రీతో పాటుగా మనకి ఏదైతే బ్యాచిలర్ డిగ్రీ ఉందో దాంతో పాటుగా ఇక్కడ చూడండి, మనకు లోయర్ గ్రేడ్ ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్ విత్ స్పీడ్, సో డిక్టేషన్ సంబంధించినటువంటి 80 words per minute అదొకటి అయితే ఉండాలని చెప్పింది. దానికి సంబంధించినటువంటి టైపింగ్ స్పీడ్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఇన్స్టిట్యూట్, దానికి సంబంధించిన సర్టిఫికేట్ కూడా ఉండాలని చెప్పాడు. సో ఎక్స్పీరియన్స్ 3 years ఎక్స్పీరియన్స్ కూడా ఏదైతే అడ్మినిస్ట్రేషన్ సంబంధించినటువంటిది, HRకి సంబంధించి, ఫైనాన్స్ సంబంధించి ఉందో దానికి ఆ పోస్ట్కి వచ్చేసరికి మాత్రము మనకి ఎక్స్పీరియన్స్ అయితే అడగడం అయితే జరిగింది. ఇక దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇంకా డీటెయిల్గా చూడండి. దీనికి సంబంధించిన శాలరీ మెయిన్గా ఏజ్ కూడా సో నాట్ ఎక్సీజెడ్ 28 years బట్ రిలాక్సబుల్ అప్ టు 35 years వరకు అయితే ఇవ్వడం జరిగింది. సో మనకి 57,960 రూపాయలు అయితే అప్రాక్సిమేట్లీ శాలరీ అయితే ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఎస్, నెక్స్ట్ మనకు టెక్నికల్ అసిస్టెంట్ పోస్ట్ కోడ్ 2కి సంబంధించినటువంటివి ఇవి మొత్తం 7 పోస్టులు అయితే ఉన్నాయి. సో మనకు 69,000 రూపాయల శాలరీ అయితే మనకు దీంట్లో అయితే తీసుకోవడానికి అవకాశం అయితే ఉంది. BSc ఫిజికల్ సైన్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, లేకపోతే మనకు ఏదైనా వన్ ఆఫ్ ది సబ్జెక్టులో మనం దీన్ని చేస్తే ఫుల్ టైమ్గా 3 years చేసే డిప్లొమా వాళ్ళు కూడా దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. లేదా BScలో మనకు ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉన్న వాళ్ళు కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చు. సో డిప్లొమాలో కూడా మళ్ళీ ఎవరు అప్లై చేసుకోవాలని డౌట్ ఉంటుంది చాలామందికి. అందులో మెకానికల్ కానీ, లేకుంటే సివిలే కానీ, సో మెటలాజికల్ యూనిట్స్, ఇంజనీరింగ్ సంబంధించిందే కానీ, సో ఏదైనా సరే దానికి సంబంధించినటువంటి సర్టిఫికేటు అది దాంట్లో కోర్సు చేస్తున్న వాళ్ళు అయితే దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఎవరెవరికి ఏ పోస్టులు ఎక్కడెక్కడ అనేది ఇక్కడ డిసైడ్ చేశారు, ఇక్కడ చూసుకోవచ్చు మీరు దానికి సంబంధించి. ఇంకా జాబ్ డిస్క్రిప్షన్ కూడా ఏం చేస్తారు ఎలా అనేది కూడా ఉంది. సో ఇది ఇంకా అదర్వైజ్ కన్సిడర్ కూడా
ఇక్కడ ఏదైతే ఎంఎస్సి బీటెక్ వీళ్ళు దీనికి టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి దీనికి వాళ్ళని మేము కన్సిడర్ చేయమని చెప్పేసి ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ టెక్నీషియన్ ఏకి సంబంధించి కూడా 3 పోస్టులు ఉన్నాయి. ఇందులో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రతిదానికి కూడా ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ రిటర్న్ ఎగ్జామ్ ఒకటి పెడతామంటే CWE అంటారు. ఇక్కడ కాంపిటేటివ్ రిటర్న్ ఎగ్జామ్ అనేది సంబంధించి ఒకటి పెడతారు. దాంతో పాటుగా మనకు ఆ స్కిల్ టెస్ట్ అంటే కంప్యూటర్కి సంబంధించింది స్పీడ్ టెస్ట్ కానీ లేకుంటే కంప్యూటర్ టెస్టే కానీ లేకపోతే నార్మల్గా ట్రేడ్కి సంబంధించింది అయితేనేమో ట్రేడ్కి సంబంధించిన లేదా స్కిల్స్ సంబంధించిన టెస్ట్ కానీ పెడతారు. సో అలాంటిది ఇక్కడ టెక్నీషియన్ ఏకి సంబంధించినటువంటి పోస్టులు 3 ఉన్నాయి. 51,000 శాలరీ అయితే ఇక్కడ మనం తీసుకోవచ్చు. 28 ఇయర్స్ ఉండొద్దు దాటొద్దు అని చెప్పేసి చెప్పాడు. సో దానికి సంబంధించిన రిలాక్సేషన్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ దీనికి క్వాలిఫికేషన్ వచ్చరికి చూడండి, మనకు టెక్నీషియన్ ఏకి సంబంధించి 10th పాస్ అండ్ 2 years ఫుల్ టైమ్ ఐటీఐ. ఎవరైతే 10th క్లాస్ను కలిగి ఉండి ఐటీఐ కూడా ఈ వెల్డరే కానీ లేకుంటే టర్నరా కానీ ఎలక్ట్రీషియన్గా కానీ ఏదైనా ఆ ట్రేడ్లో మీరు ఐటీఐ చేసి ఫుల్ టైమ్గా ఉండాలి. అంటే ఓపెన్లో చేసినట్లుగా ఉండకూడదు, ఉండాలి. మళ్ళీ 3 years ఏదైనా ఎక్కడన్నా మీరు చేసినటువంటి ఎక్స్పీరియన్స్ను కూడా తీసుకొచ్చి పెడితే ఇది సెంట్రల్ కాబట్టి కొంచెం ఎక్స్పీరియన్స్ అనేది చూస్తారు. ఎందుకంటే వాళ్ళు ఎక్స్పీరియన్స్ పర్సన్ తీసుకొని రిక్రూట్మెంట్ చేసుకుంటారు. ఎక్కడైనా సరే ఎనీ ఇన్స్టిట్యూట్ అయినా సరే ఏ సంస్థలో అయినా సరే ఇదే విధంగా ఉంటుంది. అదొక్కసారి మీరు గమనించండి. ఈవెన్ మనం డిఆర్డిఓలో కానీ డిఆర్డిఎల్లో కానీ చేసినా కానీ ఇట్లనే ఎక్స్పీరియన్స్ కూడా మెన్షన్ చేస్తూ ఉంటారు. సో దానికి సంబంధించినటువంటి దాంట్లో వెల్డర్ ఎంత, ఎలక్ట్రీషియన్ ఎన్ని పోస్టులు ఉన్నాయి, టర్నర్ ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఇది దీనికి సంబంధించినటువంటి ఇదిగా అయితే దీన్ని ఎలా అప్లై చేసుకోవాలి అనేది ఆన్లైన్ త్రూ, కంప్లీట్గా ఆన్లైన్ త్రూ. సో దానికి సంబంధించిన అమౌంట్ ఎలా అంటే ఇక్కడ అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాడు కదా, ఇక్కడ బ్యాంకు కెనరా బ్యాంక్ సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చారు. దీనికి మనము మీరు అమౌంట్ నిఫ్ట్ నుంచి కానీ ఆర్టీజీఎస్ కానీ యూపీఐ కూడా చేయొచ్చు. చేసేసి వాళ్ళకి అమౌంట్ కట్టేస్తే అమౌంట్ ఎంత, ఓబీసీ వాళ్ళకైతే 500, నార్మల్గా ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ ఎవరైనా ఉమెన్స్ నెక్స్ట్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకేమో 300 రూపీస్ అయితే మనకు అప్లికేషన్ ఫీజు అయితే ఉంది. లాస్ట్ అయితే August 26 అనే లాస్ట్ డేట్. సో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. దీంతో పాటుగా మనకు మరి ఎగ్జామ్ అన్నాం కదా, సో ఎలా ఉంటుందంటే కంప్లీట్గా ఇది ఎగ్జామ్ పెట్టేసి దాంట్లో హై స్కోర్ వచ్చిన వాళ్ళకు ఒక 2-3 తీసుకొని దాంట్లో స్క్రీనింగ్ టెస్ట్ లాగా పెట్టేసి వాళ్ళను తీసేసుకుంటాడు. అయితే ఈ ఎగ్జామ్ కూడా సో దీనికి సంబంధించి ఎక్కడెక్కడ ఎవరెవరికి ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి అనేది మీరు ఇక్కడ చూసుకోవచ్చు. 200 అసిస్టెంట్ ఏకి సంబంధించి 200 మార్క్స్ అయితే ఉంటుంది. సో వాళ్ళు ఏమేమి ఉంటాయి, ఏమేమి చదవాలి, వాళ్ళకు జనరల్ ఇంగ్లీషు, జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్, రీజనింగ్ అండ్ న్యూమరికల్ అబిలిటీ అనేది ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు ఇచ్చారు. సో ఎవరికి వాళ్ళకి నీట్గా ఇచ్చాడు, ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ టెక్నికల్ ఇక్కడ సో మన టెక్నీషియన్ ఏకి సంబంధించి నార్మల్గా ఈ 10th మీద ఉన్నటువంటి దానికి 88 10th మీద ఉన్నదానికి 200 మార్క్స్ అయితే ఉంటుంది. అందులో మెయిన్గా మనకు ఒక 50 క్వశ్చన్లు అయితే ఇచ్చి ఎగ్జామ్ పెడతాడు. ఒక మిగతా దానికి మనకు ఐటీఐ ట్రేడ్కి సంబంధించినటువంటి రిలేటెడ్గానే ఉంటుంది సబ్జెక్టుగా. సో ఈచ్ క్వశ్చన్కి అయితే 3 మార్క్స్ ఉంటాయి. ఒకవేళ మీరు తప్పు వేస్తే 1 మార్కు మనకు 3 మార్క్స్కి 1 మార్క్ అయితే డిడక్షన్ అవుతుందని చెప్తున్నాడు ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ ఒక 150 మార్క్స్ దానికి సంబంధించి అయితే ఉంటే ఇక్కడ మిగతా 50 మార్కులు వచ్చేసరికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్కు జనరల్ ఇంగ్లీషు, జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్, టెక్నికల్ ఈ మనకు రీజనింగ్ టెస్ట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ఇక్కడ చూసుకోవచ్చు. సో దాని ప్రకారంగా మెరిట్ లిస్ట్ తీసేసి మేము ఇస్తాము అని చెప్పేసి చెప్తున్నారు. సో మరి దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, స్కిల్ టెస్ట్ ఎప్పుడు ఉంటుంది? ఎగ్జామ్ వచ్చేసరికి September 22 రోజు ఉంటుంది. అందరికీ కూడా అంటే అసిస్టెంట్ ఏ కానీ లేకుంటే టెక్నికల్ అసిస్టెంట్ ఏకే కానీ టెక్నీషియన్ ఏకే కానీ వీళ్ళందరికీ కూడా మనకు September 22 రోజే ఎగ్జామ్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. అక్టోబరు మనకు ఆ స్కిల్ టెస్ట్కి సంబంధించిందేమో October 6 రోజు అయితే మనకు అది సండేని ఇది సండేని ఇదంతా కూడా కంప్లీట్గా ఈ ప్రాసెస్ అంతా కూడా హైదరాబాద్లోనే ఉంటుంది. అది ఎగ్జామ్ ఫైనల్ ఎగ్జామ్ అయినా కానీ లేకుంటే స్కిల్ టెస్ట్ అయినా కానీ కంప్లీట్గా హైదరాబాద్లోనే మనకు ఉండడం అయితే జరుగుతుంది. ఇది ఒక సూపర్ నోటిఫికేషన్ నిజంగా చెప్పాలంటే, ఎందుకు చాలామందికి తెలీదు. ఇవన్నీ క్వాలిఫికేషన్స్ ఉన్నా కానీ స్కిల్స్ ఉన్నా కానీ కరెక్ట్ టైం చాయిస్ లేనప్పుడు చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి ఈ వీడియో చేయడంలో ప్రధాన ఉద్దేశం. సో ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేసి లైక్ కూడా చేసేయండి. థ్యాంక్ యూ. జై హింద్.